నమస్తే, నేను వర్ష. కాంచనపై కక్ష కట్టిన దుర్మార్గులు. వరంగల్లో దొంగబాబా. విశాఖ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలు. మగుళ్ళ చేతిలో మోసపోయిన మగువలు. పోలీసుల దాడిలో ఒకరు బలి. మీ చుట్టూ జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వెల్కమ్ టు క్రైమ్ రిపోర్టర్. వాడంతే, అదో టైపు. వాళ్ళు కనిపిస్తే చాలు ఒంటి కాలు మీద లేస్తాడు. అపరిచితుడుగా మారిపోయి వాళ్ళకి తనలోని మరో రూపం చూపిస్తాడు. ఇంతకీ అతనెవరు? వారితో ఉన్న వైరం ఏంటి? ఇక్కడ చార్ల టీషర్ట్ వేసుకుని పోలీసుల వెనక నిల్చున్న వ్యక్తే వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్. ఇతనంటే హిజ్రాలకు వణుకు. ఎంతగా భయపడతారంటే అతని ఫోటో ఎప్పుడూ వాళ్ల దగ్గరే ఉంటుంది. అతను ఎలా ఎదురైనా గుర్తుపట్టి అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నిస్తారు. హైదరాబాద్ కూకట్పల్లిలో హిజ్రా హత్య కలకలం సృష్టించిన హత్య. ఇలా ఉండగా హైదరాబాద్ కూకట్పల్లిలో జనవరి 17న ఓ హత్య జరిగింది. అది సాదాసీదా హత్య కాదు. ఓ హిజ్రా తలను బండరాయితో మోది అతి దారుణంగా హత్య చేశారు. హిజ్రా పేరు ప్రవళిక. ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. హిజ్రాలు సైతం భయపడేలా హత్య చేశారు. హిజ్రాను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? తోటి హిజ్రాలే హత్య చేశారా? ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు మొదట విచారణ ప్రారంభించారు. కానీ కాకీలకు దానికి తగ్గ ఆధారాలు దొరకలేదు. పోలీసులకు అన్ని దారులు మోసుకుపోతున్న తరుణంలో ఓ గ్యాంగ్ తారసపడింది. వారిపై అనుమానం రావడంతో వారిని కాకీలు తమ స్టైల్లో ఎంక్వైరీ చేశారు. వారు చెప్పిన విషయాలు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ గ్యాంగ్ లీడర్ హిజ్రా ప్రబళిక హంతకుడని తేల్చారు. ముఠా నాయకుడైన వెంకటేష్ను అరెస్ట్ చేశారు. ఈ హత్య హిజ్రాలను దోపిడీ చేసే క్రమంలోనే జరిగిందని పోలీసులు చెప్తున్నారు. వెంకటేష్ అన్నటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి హంతకుడు. ఇతడు మరో అతని అనుచరుడు ముగ్గురిని ఈ వెంట తీసుకుని ఈ హిజ్రాని మర్డర్ చేయడం జరిగింది. కేవలం హిజ్రాలను వేధించి కొట్టి హిజ్రాల దగ్గర డబ్బులు దొంగిలించి లాక్కోవడమే వృత్తిగా పెట్టుకుని హంతకుడుగా మారినటువంటి వ్యక్తి. హిజ్రా దోపిడీ హత్య వెనుక అసలు విషయాన్ని బయటపెట్టారు. కొంతకాలం క్రితం దివ్య అనే మరో హిజ్రాతో నిందితుడు వెంకట్కు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ దగ్గరగా ఉండడాన్ని చూసిన వెంకట్ భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. తన కాపురం చెడిపోవడానికి కారణమైన హిజ్రాలపై పగ పెంచుకున్న వెంకట్ అప్పట్నుంచి వారిపై దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆ దివ్య అనే హిజ్రాతో పరిచయం కావడంతో ఆమెతో సన్నిహితంగా ఉండడం భార్య చూడడం జరిగింది. దానితో ఇతని మీద అసహ్యం పెంచుకొని భార్య ఇతనికి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది 4 years బ్యాక్. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే మనసులో పెట్టుకొని నేను అమితంగా ప్రేమించినటువంటి నా భార్య ఒక దివ్య అనేటువంటి హిజ్రా వల్ల నేను దూరం అయిపోయింది అనేటువంటి మనసులో కక్షలో పెట్టుకొని అది హిజ్రాల పట్ల మరింత కోపంగా అసహ్యంగా మార్చుకొని వెంకట్పై ఈ హత్య కేసుతో పాటు మరో 6 కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. మొత్తానికి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. సాక్షి న్యూస్, హైదరాబాద్. వాళ్ళంతా ఓ దర్గాలో పనిచేసే వర్కర్స్. వారికి వచ్చిన ఓ ఆలోచనను అమలు చేశారు. పనివాడిలో ఒకడికి యాకూబ్ షా వలీ బాబా ప్రత్యక్షమయ్యాడంటూ ప్రచారం చేశారు. మీకే బాధ వచ్చినా తీర్చేస్తాడంటూ జనం అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ వసూళ్లు మొదలుపెట్టారు. వరంగల్ జిల్లాలో దొంగ బాబా లీలలపై ఓ కథనం. యాకూబ్ షా వలీ దర్గాలో దొంగ బాబా. యాకూబ్ షా పేరుతో మోసాలు. రోగం నయం చేస్తానంటూ నయవంచన. అమాయకులకు గాలం వేస్తున్న దొంగ బాబా. తండ్రి వసూళ్లు, కొడుకు మాయమాటలు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో యాకూబ్ షా వలీ దర్గా ఉంది. ఈ దర్గాను దర్శించడానికి వివిధ జిల్లాల నుంచి నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. దర్గా పరిసరాల్లో బాబా మియా అనే వ్యక్తి వసతి గృహాలను ఏర్పాటు చేశాడు. వాటిని దర్గాకు వచ్చే వారికి కిరాయికిచ్చేవాడు. దర్గా ఆలనా పాలనా చూసుకునే పెద్దలు బాబా మియాకు మరుగుదొడ్ల కాంట్రాక్టర్గా నెలకు 9,000 రూపాయలు, అతని భార్యకు 7,000 జీతం, అతని పెద్ద కొడుకు యాకూబ్కు సెక్యూరిటీగా 8,000 రూపాయలు ముట్టజెప్పేవారు. దర్గా ఆదాయంపై కన్నేసిన బాబా మియా ఏకంగా యాకూబ్ షా వలీ దర్గాలోనే దుకాణం తెరిచి
అమాయకులను బురుడి కొట్టిస్తున్నాడు. हमें खालिज बोलते हैं क्या बोलते हैं आप? खालिज बोलते हैं, खालिज करते हैं। क्या पढ़ के है आप? क्या पढ़ के है? आलिम पढ़ के है हमें। आलिम पढ़ के है। आप क्या पढ़ के है? बोलो फिर मैं क्या पढ़ के हूँ? बोले यार, आपका बोलने का पूरा वीडियो पूरे लाइव में आन दो। हाँ था आन दो जी, हमें डालने की बात कुछ भी नहीं है। अब देख ऐसा मुझे आना दो, अंदर पूरे प्लेट देख लियो वो पूरा वीडियो वीडियो बोलते तुम्हें देखते थे, निकाल लो पूरा, हमें डालने की बात कुछ भी नहीं रहती। తండ్రి బయట కలెక్షన్ చేస్తుంటే బాబా అవతారంతో పెద్ద కొడుకు సలీం పాషా మాయమాటలతో మంత్రాలు చేస్తానన్నాడు. ఆలోచన చేసుకోవాలి, ఎందుకు మునుగుతాను, ఏది వాళ్ళ మునుగుతాను, అర్థమైందా? మీరు ఏది మునుకున్నప్పుడు బంగారమే, ఇప్పుడు ఏది మునుకున్నా మట్టే. రూపాయలు పెడితే 5 రూపాయల ఖర్చు, రూపాయలు పెడితే 5 రూపాయల ఖర్చు అంటే 4 వంతుల ఖర్చు ఎక్కువ ఉన్నది. పిల్లలు పుట్టడానికి పరిశుభ్రంగా దగ్గరికి వస్తే సరిపోతుందని భక్తులు అంటున్నారు. నిమ్మకాయలు, ఊదు పొగలతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని బాబా చెప్తున్నట్టు భక్తులు వెల్లడిస్తున్నారు. పిల్లలు కాకుంటుంది 2 సంవత్సరాలు అయితే ఎక్కడికి పోయినా కాలేదు. ఇక ఇక్కడికి వచ్చి అడిగించుకున్న తర్వాత వాళ్ళకి ఇప్పుడు బాబా అయిండు. అదే ఇక నమ్మకంతో మేము కూడా వచ్చినాం. మాకు కూడా అడిగించుకోవడం, నా ప్రాణం కూడా బాగా లేకుంటుంటే అడిగించుకోవడానికి స్నానం తల పోసుకొని ఇల్లు మంచిగా నీట్గా చేసుకొని రావాలి. ఈయన కాడికి అడిగించుకోలేదు, ఇంటికి వెళ్ళిపోవడే, ఏముండదు. యాకూబ్ షా వలీ దర్గా పవిత్రతను నాశనం చేస్తున్న నకిలీ బాబాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, వరంగల్ జిల్లా. రాత్రి పొద్దుగూకుతోందంటేనే వణుకు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం, కంటి నిండా కునుకు లేదు. ఒంటరిగా ఉంటే భద్రత లేదు, ఆదుకోమంటే అధికారులకు పట్టదు. ఎప్పుడు ఈ ఇబ్బందులు తీరుతాయో తెలియదు. ఇది విశాఖ పాయకరావుపేట వాసుల ఇబ్బందులు. ఇంతకీ అక్కడ ఏమైంది? విశాఖ జిల్లా పాయకరావుపేట. సమయం రాత్రి 12 గంటలు. నిద్రపోవాల్సిన సమయంలో అందరూ మేల్కొనే ఉన్నారు. అటూ ఇటూ చూస్తూ ఎవరి కోసమో తెగ వెతుకుతున్నారు. కర్రలు చేతపట్టి కసిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఎవరి కోసమనేగా మీ అనుమానం? కనిపించకుండా వేధిస్తున్న 6 అడుగుల అదృశ్య శత్రువు కోసం. అసలు మ్యాటర్ ఏమిటంటే, కొన్ని రోజులుగా విశాఖ జిల్లా పాయకరావుపేట కొండవార రాజీవ్ కాలనీ వాసులను ఎవరో వేధిస్తున్నాడు. డాబాల మీద దూకుతూ కనిపించిన ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ప్రతిరోజు రాత్రిపూట ఈ తతంగం జరుగుతోంది. దీన్ని కొందరు సైకోగా చెప్తుంటే మరికొందరు అదృశ్య శక్తిగా అభివర్ణిస్తున్నారు. అయితే చూసిన వారు చెప్తున్న వివరాల ప్రకారం 6 అడుగుల భారీ ఆకారంతో అతి భయంకరంగా ఉన్నాడని చెబుతున్నారు. కనిపించకుండా వేధిస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు గ్రామస్తులు రాత్రిపూట తెగ శ్రమిస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా తెల్లారే వరకు కాపలా కాస్తున్నారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినా పెద్దగా స్పందించడం లేదన్న వార్తలు వినవస్తున్నాయి. నిద్ర లేకుండా చేస్తున్న వ్యక్తిని పట్టుకొని తాము పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించాలని పాయకరావుపేట వాసులు వేడుకుంటున్నారు. సాక్షి న్యూస్, విశాఖ జిల్లా. అనంతపురం జిల్లా పెనుకొండ వజ్రాలపేటలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధనుంజయ్, అతని భార్య తమ విధులను నిర్వహించుకొని తిరిగి ఇంటికి రావడంతో గుమ్మం తలుపులు పగిలిపోయి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి బంగారం, నగదు భారీ ఎత్తున దోచుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు.
అది గోల్డ్ బాక్స్ జాబ్లు పోకుండా ఉండే బతకల్లా ఏం అది గోల్డ్ బాక్స్ జాబ్లు పోకుండా ఉండే బతకల్లా ఏం కర్నూలు జిల్లా ఆదోనిలోని 2 బంగారు దుకాణాల్లో చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణాల షట్టర్లను ధ్వంసం చేసి 3.5 కేజీల వెండి, 2 తులాల బంగారం, 5,000 నగదును ఎత్తుకెళ్లారు. తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. క్రైమ్ రిపోర్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. నీవే సర్వస్వం అన్నాడు, నువ్వు లేనిదే నేను లేనన్నాడు, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. తీరా పెళ్లి సమయం దగ్గరకొచ్చేసరికి చెప్పా పెట్టకుండా జంప్ అయ్యాడు. న్యాయం చేయాలని బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. చెందిన నల్లబోతుల జ్యోతి కూలీ పనికి వెళ్తుంది. పనిచేసే చోట పరిచయమైన ప్రకాష్ నగర్ కు చెందిన దస్తగిరితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ వ్యవహారంపై జ్యోతి తల్లి గంగమ్మ మందలించగా తాను జ్యోతిని పెళ్లి చేసుకుంటానని దస్తగిరి హామీ ఇచ్చాడు. ఫిబ్రవరి 10ని పెళ్లి రోజుగా నిర్ణయించాడు. ఇంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు. దస్తగిరి కోసం ఎదురుచూసిన తల్లి కూతురు అతన్ని వెతుక్కుంటూ ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి నిరాశ ఎదురైంది. ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో చేసేదేమీ లేక అక్కడే బైఠాయించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జ్యోతికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. దస్తగిరిని విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సాక్షి న్యూస్, కడప జిల్లా. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను కాదనుకున్నాడు ఓ భర్త. మరో యువతి మోజులో పడి అయిన వారిని దూరం పెట్టి తన దారి తాను చూసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ అత్తామామలను ఆశ్రయించింది ఆ ఇల్లాలు. వారు ఇంట్లోకి రానియకపోవడంతో ఇంటి ముందే దీక్ష చేపట్టింది. ఇక్కడ కూర్చున్న ఈ మహిళ సుజాత. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం పోతులూరుకు చెందిన ఈమెకు 2002లో కాకినాడ నరసన్న నగర్కు చెందిన రైల్వే డ్రైవర్ గొల్లపల్లి వెంకటేశ్వరరావుతో పెళ్ళయింది. కట్నం కింద నగదు, నగలు, భూమి పుచ్చుకొని పెళ్లి చేసుకున్న వెంకటేశ్వరరావు కొన్నాళ్లకు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఆడపిల్ల పుట్టగానే భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ టార్చర్ పెట్టాడు. విధుల్లో భాగంగా ఛత్తీస్గఢ్లో ఉంటున్న అతను మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. 2 ఏళ్లు గడుస్తున్నా సుజాత కోసం రాలేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో న్యాయం చేయమని కూతురితో కలిసి కాకినాడలోని అత్తామామల ఇంటికి చేరుకుంది సుజాత. వారు ఇంట్లోకి రావద్దంటూ గెంటేయడంతో అక్కడే బైఠాయించింది. బయట నుంచే మమ్మల్ని తోసేసి వెళ్ళిపోమనేసి సంబంధం లేదని చెప్తున్నారన్నమాట. అతను టార్చర్ పెడతాడండి. ఇంకొక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి. అక్కడ ఆవిడతో ఉండి మమ్మల్ని టార్చర్ పెట్టి ఇంకా భూమి అమ్మేసి పెట్టరా, ఇది అమ్మేసి పెట్టరా అని గోల్డ్ అది తాకట్టు పెట్టేసుకున్నారని, పెట్టిన గోల్డ్ అది అని. అతను రావట్లేదండి. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రావట్లేదు. 1.5 సంవత్సరం బట్టి మమ్మల్ని ఆలనా పాలన ఏమీ చూడట్లేదు అన్నమాట అండి. పుట్టింట్లోనే ఉన్నాము, వాళ్ళే చూసారండి ఇప్పటి వరకు. నేను ఎన్నాళ్ళు నీవు పెట్టుకుని పుట్టింట్లో ఉంటాను, అందుకని మా అత్తమామల ఇంటికి వచ్చాము అన్నమాట. తమ తండ్రి పట్టించుకోకపోవడంతో తాము అనేక అవస్థలు పడుతున్నామని, మమ్మల్ని నాన్న దగ్గరకు చేర్చాలని సుజాత కూతురు కుసుమ ఆవేదన వ్యక్తం చేసింది.
మేము ఎంత బతిమాలినా రావట్లేదు. మా అమ్మ మా డాడీ కోసం ఎంతో ఏడుస్తుంది. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం చేయమన్నా చేయలేదు. మమ్మల్ని ఎలా వదిలేశారు. మమ్మల్ని తీసుకుని వెళ్ళమన్నా తీసుకుని వెళ్ళలేదు. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. సుజాత దీక్షతోనైనా వెంకటేశ్వరరావులో మార్పు రావాలని ఆమెకు మద్దతుగా నిలిచిన స్థానికులు అంటున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. విజయనగరం జిల్లా కొప్పేర్ల జాతరలో దారుణం జరిగింది. పోలీసుల దాడిలో మల్లేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బంధువులు ఆగ్రహించారు. అర్ధరాత్రి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. కొప్పేర్ల జాతరలో భాగంగా బండ్లాట వద్ద జరిగిన చిన్న గొడవ పోలీసులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు మల్లేష్ మెడపై తాడు బిగించి లాక్కెళ్లడమే కాకుండా తలపై తీవ్రంగా కొట్టారని గ్రామస్తులు ఆరోపించారు. పోలీసుల దెబ్బల కారణంగానే మల్లేష్ మృతి చెందాడని మండిపడ్డారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి దాడికి పాల్పడిన ఖాకీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లేష్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయాన్నే మల్లేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. చూడడానికి వెళ్ళడం అంటే మేము కూడా పెట్టుబడి పెట్టి చేపిస్తుంటాం సార్. అక్కడ మా వ్యాక్సిన్లో మా ఫోటోలు ఇవన్నీ ఉంటాయి సార్. ఆ ఊర్లో మేము ఒక వన్ ఆఫ్ ది లీడర్ సార్. నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి మా తమ్ముడిని పంపించాం సార్. పోలీసు వాళ్ళు అది కూడా తెలుసుకోకుండా ఫుల్గా తాగి మా తమ్ముడిని ఆ దెబ్బలన్నీ ఒకసారి చూడండి సార్. పోలీసు వాళ్ళు ఇదే విధంగా కొడతారా అనేది మీరు ఒకసారి చూసిన తర్వాత అప్పుడు చెప్పండి సార్. ఇది చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాలి సార్. అది సార్. పోలీసులు రక్షించడానికి ఉన్నారా, శిక్షించడానికి ఉన్నారా? మా యొక్క ఏంటంటే బతుకు. అతను ఏంటంటే చిన్న పాప, సంవత్సరంన్నర పాప, 6 నెలలు గర్భిణీ మిస్సెస్. అలాంటి పరిస్థితుల్లో ఒక బోకుబంగ మాటలు ఆడిస్తూ అక్కడ అలాంటి ప్లేసుల్లో కూడా ఎంకరేజ్ చేస్తూ చిన్న గొడవ వస్తే ఇష్టానుసారంగా దొలగొట్టి వ్యక్తిని చంపడం ఇది తీరని ఈ యొక్క సమాజానికి తీరని లోటు. చిన్న కంప్లైంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఏం కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీదే అనుమానాస్పదంగా మృతి చెందినట్టుగా మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసామండి. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఈ శవపంచనామాకి వచ్చాము. ఇందులో ఎలా చనిపోయిన దానికి మేము చేసిన తర్వాత డాక్టర్ గారు పోస్ట్మార్టం చేస్తారు. ఇవన్నీ జరుగుతుంటేనే మాకు నిజాలు తెలుస్తాయి ఏం జరిగింది అనేది. అసలుకు అధిక వడ్డీ, వడ్డీకి చక్రవడ్డీ, చక్రవడ్డీకి డబుల్ వడ్డీ. ఇది విశాఖలో ఫైనాన్షియర్ల రేటు దందా. వడ్డీ డబ్బు ఇవ్వని పక్షంలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. మెడకాయ మీద తలకాయ ఉండదంటూ హుకుం జారీ చేస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతో వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. విశాఖ షిప్యార్డ్లో ఫైనాన్స్ వ్యాపారం. మత్స్యకారులకు గాలం వేసిన ఫైనాన్షియల్ర ఉచ్చులో మత్స్యకారులు. హార్బర్ కేంద్రంగా అధిక వడ్డీ దందా. తుఫాన్ దెబ్బకు వడ్డీ చెల్లించలేని స్థితిలో మత్స్యకారులు. బెదిరింపులకు పాల్పడుతున్న ఫైనాన్షియల్రు. విశాఖలో ఫైనాన్షియల్ర ఆగడాలు శృతిమించుతున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో హుదూద్ తుఫాన్ తాకిడితో మత్స్యకారుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. కోట్ల రూపాయల విలువ చేసే బోట్లు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్రు మత్స్యకారులకు గాలం వేశారు. తీవ్ర నష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నట్లు ఫైనాన్షియల్రు బాకీ ఇచ్చారు. వేట సాగించి అప్పు తీర్చుకోవచ్చన్న భరోసాతో ఫైనాన్షియల్ నుంచి వడ్డీ డబ్బులు తీసుకున్న మత్స్యకారులు ఇప్పుడు తీసుకున్న డబ్బు కూడా వడ్డీ సైతం కట్టుకోలేని స్థితిలో పడ్డారు. 15 రూపాయల దాకా 20 రూపాయల దాకా ఇచ్చారు మన వడ్డీకి. ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే మన వడ్డీ బాగా కట్టాం. మినిమం 6 నెలల దాకా 5 నెలల దాకా మనం కట్టాం. అవి అతను వడ్డీ గోపంగా అంటున్నాం, మనం ఎస్సన అంటున్నాం. అయితే డబ్బులు ఇవ్వకపోతే ఇది అది అని చెప్పేసి సిమెంట్ షాప్లను తీసుకెళ్ళి ఆయన బెదిరించి షట్టర్ మూసి చంపేస్తాం ఇదని చెప్పేసి మాకు భయం పెట్టేస్తున్నారు. పెట్టించిన తర్వాత మేము భయం పడిపోయి ఇంటి దగ్గర తిరగట్లేదు, ముసుగు వేసుకొని తిరుగుతున్నాం. వడ్డీ చెల్లించని మత్స్యకారులపై దృష్టి పెట్టిన ఫైనాన్షియల్రు డబ్బిస్తావా లేదా మా చేతుల్లో చస్తావా అంటూ బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు. తీసుకొని వ్యాపారం విత్తు మీద తీసుకున్నాను. వ్యాపారం దాని మీద ఇచ్చారు డబ్బులు. తీసుకొని 2 నెలలు ఇంట్రెస్ట్, నెలకు 45,000 చొప్పున 90,000 ఇంట్రెస్ట్ కట్టాను. కట్టిన తర్వాత నాకు వ్యాపారం చాలా లాస్ వస్తుంది. అవుట్ సైడ్ కూడా చాలా డబ్బులు ఉండిపోయి రాలేదు. చాలా ప్రాబ్లంలో పడిపోయాను. పడిపోయిన తర్వాత చాలాసార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తాను, బాగా వ్యాపారం లాస్ అయిపోయింది, ప్రస్తుతం అది పరిస్థితి బాగోలేదు, నీకు తీరుస్తానని చెప్పినా సరే మాట వినకుండా చాలాసార్లు
సీరియస్గా మాట్లాడి ఇలా బూతులు తిట్టి చాలాసార్లు చేశారు మేడం. తుఫాను తాకిడితో తీవ్ర నష్టాల పాలైన వారిని ప్రభుత్వం ఆదుకోకపోవడం, మరోవైపు వడ్డీ రేటు ఎక్కువ కావడంతో ఫైనాన్స్ తీసుకున్న డబ్బులు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మేము వ్యాపారాలు చేసాం మేడం. తుఫాన్ వచ్చి మొత్తం పోయింది మేడం. పోయిన తర్వాత మాకు ఏంటంటే పెద్దలు పిలిపించిన తర్వాత సార్ నాకు నాశ అయిపోయిన తర్వాత మీకు ఎప్పటికైనా మీ డబ్బులు మనం ఉంచుకోం, కష్టపడి మీకు అప్పు తీరుతాం, మా పిల్లలు కష్టపడి మీకు నీకు అప్పులు తీరుతాం అంటున్నాం. అయితే నీకు వడ్డీ ఒకటి ఉండదు, అసలు కానీ మేము ఇస్తామన్నా బుకెట్ నేదే, నీకు కిడ్నీలు పీకేస్తాం నీకు ఎడ్చేయాలి చీల్చి డబ్బులు పెట్టి కొట్టించేస్తాను, 5 లక్షలు ఇచ్చి సంపాదించేస్తాను అని అంటున్నారు మేడం. ఆయన పెట్టి మేము భయం పడి దోమంటున్నాం. ఫైనాన్షియల్ గుండాలుగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ నేతల అండదండలతో ఇళ్లలోకి చొరబడి ఆడవాళ్లను సైతం బెదిరిస్తున్నారని వాపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. ఎవరో గుర్తులేని వ్యక్తులు బండిపైన నా మీదకి వచ్చి మీరు ఎవరి దగ్గరైనా మీరు డబ్బులు తీసుకున్నారా 7 లక్షల రూపాయలు అని నేను బెదిరించి బాగున్నానండి అని చెప్తే ఆ డబ్బులు 1 రోజులు లేకపోతే నేను చంపేస్తాం, ఎక్కడ ఉన్నాను 1 రోజుల్లో డబ్బులు తీర్చని చెప్పేసి వెంటనే పారిపోయారు. పారిపోయిన తర్వాత నేను చాలా రోజులు దాక్కున్నాను మేడం, ఎవరు కనిపించకుండా. దాక్కున్న తర్వాత అలాగే మళ్ళీ నేను లేనప్పుడు మా ఇంటికి వెళ్ళి కూడా మా మిస్సెస్ దగ్గర, మా అమ్మగారి దగ్గర నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో తీసిరా, నీ కొడుకుగా లేకపోతే వాడిని ముడుకులు ఎరగొట్టించేస్తాం, ఎక్కడ నేను చేస్తున్నా సరే మీకు సంబంధం లేదు. తర్వాత ఒకవైపు ఫైనాన్షియల్ బెదిరింపులు, మరోవైపు పోలీసుల నుంచి స్పందన కరువు కావడంతో హార్బర్లో చేపలు పట్టాల్సిన వాళ్ళు భార్యా పిల్లలను వదిలేసి రహస్య ప్రాంతాల్లో సంచరిస్తూ జీవనం సాగిస్తున్నారు. శృతిమించుతున్న ఫైనాన్షియల్ నుంచి కాపాడాలని బాధిత కుటుంబ సభ్యులు సర్కారును కోరుతున్నారు. సాక్షి న్యూస్, విశాఖ జిల్లా. నాగార్జున సాగర్ జల వివాదం 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతోంది. సాగర్ కుడి కాలువకు నీటి విడుదల నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో వివాదం తారాస్థాయికి చేరింది. కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని ఆంధ్ర ప్రాంత అధికారులు డ్యాం వద్దకు చేరుకోగా నీటిని విడుదల చేసేది లేదని తెలంగాణ ప్రాంత అధికారులు అడ్డుకున్నారు. విషయంలోకి వస్తే సాగర్ కుడి కాలువకు నీటి విడుదలను ఆపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడంతో కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో ఇవాళ ఆంధ్ర ప్రాంత అధికారులు డ్యాం వద్దకు చేరుకొని నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి లేఖ తీసుకొచ్చారు. అయితే ఈ విషయంపై తమ అధికారులు ఇంకా ఏమీ తేల్చలేదని సాగర్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ చెబితే గానీ నీటిని విడుదల చేయడం కుదరదని తెలంగాణ ఎన్ఎస్పీ అధికారులు చెప్పారు. దీంతో 2 ప్రాంతాల అధికారులు పోలీసుల మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఇప్పటికే కుడి కాల్వకు అదనంగా 44 టీఎంసీల నీరు అందిందని, ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీరు ఇవ్వలేమని చెబుతోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 532 అడుగులు ఉంది. అంటే 172 టీఎంసీలు 510 అడుగులు వస్తే డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. అంటే మిగిలి ఉన్నది కేవలం 52 టీఎంసీల నీరు మాత్రమే. ఇందులో హైదరాబాద్ తాగునీటికి కుడి ఎడమ కాలువల తాగునీరు కోసం 10 టీఎంసీలు అవసరమవుతాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రాంత రైతులకు 70 టీఎంసీల నీరు అవసరం. ఈ పరిస్థితుల్లో నీరు ఎలా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం వాదనలకు దిగుతోంది. ప్రస్తుతం ఉన్న నీరు తాము నిల్వ ఉంచుకున్నదని, ఆంధ్రప్రదేశ్కు చెందాల్సిన దానికంటే 44 టీఎంసీలు అదనంగానే నీటిని వాడుకున్నారని తెలంగాణ ప్రాంతం వారు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కుడి కాలువకు నీటిని ఆపేస్తే మొత్తం 6 లక్షల ఎకరాల్లో పంట సాగు చేశారని, అవి పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ విషయంలో కృష్ణా బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ వివాదం మరింత పెరుగుతోంది.